మా ఇద్దరికి మధ్యలో ఏం లేదు. ఇప్పుడు ఎంపీగా వెళ్తున్నారు కదా అనిల్ కుమార్, నర్సరావుపేట ఎంపీగా. మరి ఈ దీంట్లో ఏమైనా జిల్లాకి రావాల్సినవి ఏమైనా పోతాయంటారా? ఇప్పటి వరకు వచ్చిన డెవలప్మెంట్స్ కానీ ఇవి కానీ ఇక్కడ స్థానికులు ఉంటే కదా ఒక పర్ఫెక్షన్ అనేది ఉంటుంది. మరి ఇప్పుడు ఆ పర్ఫెక్షన్ ఇక్కడ ఒక మైనారిటీకి ఇస్తున్నారని తెలిసిందే. మరి ఎంతవరకు ఇది కలిసి వస్తుందంటారు? ఇప్పుడు ఈ ఎలక్షన్స్ మేడం నాకు తెలిసి మైనారిటీ అయినా లేకపోతే ఓసీనా అనే కంపారిజన్ నాకు తెలిసి రాదు. 2014-19 ఎలక్షన్ జరిగింది వేరు, వైసీపీ పార్టీ. 2024 జరగబోయే ఎలక్షన్ వేరు. 2019 జరిగిన ఎలక్షను ఒక్కసారి రాజశేఖర రెడ్డి తనని ముఖ్యమంత్రి చేసుకుందాం, ఆయన పరిపాలన చూద్దాం అనే ఆలోచనతో మోర్ దాన్ 50% అబోవ్ ఓటర్స్ ఆయన ముఖ్యమంత్రి చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024 ఎలక్షన్ పోతున్నాడు. ఒకసారి మీరు ఆలోచిస్తే ఇంతకుముందు చాలామంది చూస్తుంటారు, మీ ప్రేక్షకులు మన ద్వారా అయిన వాళ్ళు కూడా ఈ పాయింట్ ఆలోచించాలా. 17 మంది ముఖ్యమంత్రులు మనకు రాష్ట్రాన్ని పరిపాలించారు. ఈ 17 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఒక ముఖ్యమంత్రి కూడా ప్రజా ఆవిష్కారాలను బట్టి వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి ఆలోచించి ప్రయాణం చేసిన ముఖ్యమంత్రి ఒక్కరు లేరు. అది ఓన్లీ వైఎస్ ఫ్యామిలీకే చెల్లింది. ఫస్ట్ కాస్త కోస్తూ ఎన్టీ రామారావు గారు ఫస్ట్ ఇంట్రడక్షన్, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళిద్దరిని మించి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరు కూడా 1-2 పథకాలతోనే ప్రజలకు ఇది చేయగలమని చేశారు. రామారావు గారు ₹2 కిలో బియ్యం, తిండి గూడు అని ఆయన నినాదంతో ఆయన పేద ప్రజలకు అటుక్కుపోయాడు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్, రైతులకు ఫ్రీ ఎలక్ట్రిక్, తర్వాత ఆరోగ్యశ్రీ, ఈ 3 పథకాలతో రాజశేఖర రెడ్డి జనంలో దేవుడయ్యాడు. వాటిని మించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ఎవరికి అట్టడుగుడున్న ప్రజల యొక్క స్థితిగతులను మార్చాలా, వాళ్ళ స్థితిగతులు మారిస్తే రాష్ట్రం బాగుంటుంది, వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందితే రాష్ట్రానికి ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందడానికి ఈ ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఆ దిశగా ప్రయాణం చేసి పరిపాలించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు క్యాండిడేట్లు మీరా నేనా అనేది చూసే పరిస్థితి కాదు. ఏ నియోజకవర్గం పోయినా సంతకాలు పెట్టేదానికి ఒక మనిషి కావాలంటే మీరు నేను. ఎలక్షన్ క్యాంపింగ్ అంతా జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు. 175 స్థానాలకి 25 పార్లమెంటు స్థానాలకి జగన్మోహన్ రెడ్డి ఒక పక్క, చంద్రబాబు నాయుడు ఒక పక్క ఎలక్షన్ జరగదు. కానీ నెల్లూరు టౌన్లో మైనారిటీస్కి ఇచ్చారు, ఇక పక్కన నారాయణ గారు పెద్ద రాజామి, వీళ్ళు మైనారిటీ సాల్తుందా అనే క్వశ్చన్ మార్కు సామాన్య ప్రజలకు, మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండొచ్చు. ఈరోజు ఆ క్వశ్చన్ మార్క్ మా నాయకుడికి వర్తించదు. మోర్ దాన్ 75% ప్యూర్ పీపుల్ని ఈరోజు వాళ్ళ యొక్క స్థితిగతులను, వాళ్ళ యొక్క అవతారాన్ని మార్చేశాడు. ఆ ఓట్ బ్యాంక్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎటు పోతే అటు పోయేదానికి ఉంది. 60% 80%, 60% ఓట్ బ్యాంక్ మిగిలిన ఇక్కడ ఖలీల్ అహ్మదా, నారాయణ అనేది సంతకాలకే పరిమితం అవుతారే తప్ప ఓట్ బ్యాంకు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అనే బ్యాంకులో ఈ మనుషులంతా మర్చిపోతారు. ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేస్తారు. ఏ వ్యక్తి అయినా సరే జగన్మోహన్ రెడ్డి పెట్టిన వ్యక్తి గెలుస్తుంది. ఆయన పరిపాలన 3 సంవత్సరాల్లో, 4 కాదండి, 5 సంవత్సరాలు కాదు, 3 yearsలో ఆయన పరిపాలన. 2 సంవత్సరాలు కరోనా ఉందే, కరోనాలో ఏ పరిపాలన జరగలేదా? స్తంభించిపోయారు. ఏ పరిపాలన జరగలేదా? ఆర్థికంగా ఇబ్బంది పడ్డామా? పక్క రాష్ట్రాల్లో ఆర్థికంగా ఇబ్బంది పడ్డామని చెప్పి గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ కూడా 20%, 10% కట్ చేశారా? మన ప్రభుత్వం శాలరీస్ ఎక్కడా కట్ చేయలేదా? కట్ చేయకుండా కానీ ఒకరోజు అటు ఇటు శాలరీస్ ఇచ్చాం. ఒక్క చిన్న స్థాయి వ్యక్తి రాజకీయ పరిజ్ఞానంతో, ఆయన సొంత పరిజ్ఞానంతో, ప్రజలతో సంబంధం లేని వ్యక్తి ఒక పాలన చేస్తే, గతంలో 17 మంది మినిస్టర్, సీఎంలు పరిచయం పాలన చేస్తే కంపారిజన్ చూడండి.
ముఖ్యమంత్రుల పరిపాలనని ఈ ముఖ్యమంత్రి పరిపాలన మేధావులు మీ యొక్క పాఠకులు కూడా ఒకసారి ఆలోచించాలి. ఇంత ఆలోచనతో ప్రయాణం చేసే ముఖ్యమంత్రిని ఇంకొక 2 సార్లు 3 సార్లు కానీ మనం కానీ ఆయనకి ఆశీర్వదిస్తే ఛాన్స్ ఇస్తే రాష్ట్రం ప్రపంచ దేశాల్లో అధ్యక్షులు వచ్చి రాష్ట్రం ఇట్టా ఉందా అని చూసిపోయే పరిస్థితి వస్తారు. ఆయన కాన్సెప్ట్ అది. మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాలు కాదు పక్క దేశాల వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేసిపోవాలి. ఈ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్. 17 మంది ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు జరిగినని ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ టాప్ 1లోకి వచ్చింది అని అంటే ఏంది? ఈరోజు టాప్ 1 వైద్యంలో, విద్యారంగంలో టాప్ 1, విద్యారంగంలో టాప్ 1, వైద్యంలో టాప్ 1. ఈ మధ్య మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు పెద్దలు, ఎక్కడ అభివృద్ధి లేదు అని. అభివృద్ధి అంటే ఏంది? కనిపిస్తున్నవి రోడ్లు ఒక్కటే. రోడ్లు కూడా రండి, దానికి కూడా మనం ప్రిపేర్ అమ్మా. రోడ్లు కూడా మనం ప్రిపేర్. అభివృద్ధి అని లేదు అని చెప్పే ఈ పార్టీలు మనకు డివైడ్ అయింది. మనకు లాస్ట్ 2 years అయింది, ఇది సెకండ్ టైం డివైడ్ అయింది. ఫస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన చంద్రబాబు నాయుడు గారి తర్వాత మన జగన్మోహన్ రెడ్డి. 10 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ 5 సంవత్సరాల్లో ఈ రోడ్లు, ఈ కాలువలు ఎన్ని వేల కోట్లు కట్టారు వాళ్ళు. ఒక డేటా ఉంటుంది కదా గవర్నమెంట్లో, తీసుకోమనండి. తీసుకున్న తర్వాత ఈరోజు ఈ గవర్నమెంట్ ఎన్ని వేలు కట్టు, ఆ సెక్టార్ ఆఫ్ డెవలప్మెంట్స్కి ఎన్ని వేలు కొట్టుకొని పంచిపెట్టాం. డిఫరెన్స్ ఏ నాయకుడైనా ఏ పార్టీ అధ్యక్షులైనా మాట్లాడేటప్పుడు మన పార్టీ గురించి, అపోజిషన్ పార్టీ గురించి విత్ రికార్డ్, మా పరిపాలనలో మా ముఖ్యమంత్రి ఇన్ని వేల కోట్లు ఈ రోడ్లకు అభివృద్ధి చేశాడు, ఇన్ని వేల కోట్లు పలానా దానికి అభివృద్ధి చేశారు, మీ పరిపాలనలో మీరు ఇంతే చేశారు, కంపారిజన్ టు మా వాడికి తక్కువ చేశారు, మీరు ఫెయిల్ అయ్యారనే కదా రికార్డ్ చేయాలా. వేగ్గా జనం ఉన్నారు, 10 మంది జనం వచ్చారు, వాళ్ళ ముందు ఏదో మాట్లాడదాం, సపోర్ట్లు ఆడతారు, వెళ్ళిపోతా ఉంటే కాదు కదా. మీరు ఒక పార్టీ బాధ్యత తీసుకున్న తర్వాత గత ముఖ్యమంత్రి ఏ సెక్టార్లో ఎంతెంత అభివృద్ధి చేశాడు, ఈ ముఖ్యమంత్రి ఆ సెక్టార్లో అభివృద్ధి చేశాడా ఫెయిల్ అయ్యాడా అనే డేటా కలెక్ట్ చేసుకొని మీరు డయాసిక్కి మాట్లాడాలి. అప్పుడే ఏంటంటే ప్రజలకు నమ్మతారు. ఈరోజు మేము డోర్ టు డోర్ క్యాంప్ అయ్యేదానికి కూడా ఇదే ఆలోచనతో పోతున్నాం. రేపు అపోజిషన్ వాళ్ళు రేపు డోర్ టు డోర్ క్యాంప్ వచ్చేటప్పుడు రికార్డ్ రమ్మనండి. ఎలా ఉంది సార్ డోర్ టు డోర్ వెళ్ళేటప్పుడు? ఇంకా స్టార్ట్ చేయలేదమ్మా, నెలకి నుంచి స్టార్ట్ చేస్తాం. మేము ఒకటేమ్మా, మీరున్నారు నా వార్డులో, నేను వైసీపీ తరఫున వచ్చానమ్మా, నాకు ఓటేయింది, మా నాయకుడు ఓటేయింది, ఎందుకు వేయాలో నువ్వు అడగొచ్చు నన్ను క్వశ్చన్. ఎందుకు వేయాలంటే ఎందుకు వేయాలని నేను చెప్పేదాకా నాకు రికార్డు ఉంది. దీనికోసం వేయాలి మీరు ఓటు మాకు ఖచ్చితంగా. మీరు కానీ వేస్తే ఇంకా మేము డెవలప్ చేస్తామని నాకు ఆడ కాగితం ఉంది. అవతల వ్యక్తిని ఎందుకు వేయాలని క్వశ్చన్ చేస్తే ఏ కాగితం పెట్టుకొని చెప్తారు సమాధానం అనేది ముందు ప్రజలకు చెప్పాల. ఈరోజు నాడు నేడు కింద దాదాపు 73,000 కోట్లు ఖర్చు పెట్టాడు నీకు స్కూల్స్ డెవలప్మెంట్కి. దాదాపు విలేజ్ క్లినిక్లు అయితేనేవి, హాస్పిటల్ అయితే నాడు నేడు కింద డెవలప్మెంట్స్ అయితేనేవి దాదాపు 54 నుంచి 60,000 కోట్లు పెట్టాడు. రాష్ట్రం విడిపోయేటప్పటికి మన అప్పుల్లో ఉన్నాం. మన ఈ మధ్య మన కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా 13 లక్షలు 14 లక్షలు అప్పు చేసింది, అప్పులో కూరుకుపోయింది ఆంధ్రప్రదేశ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మీరు కార్పొరేషన్ మెంబర్గా ఉన్నారు కదా, కూరుకుపోయింది అన్నారు. మన స్టేట్ డివైడ్ అయ్యేటప్పుడు 1,58,00,000 అప్పు ఇచ్చింది సోనియా గాంధీ. మన 1,58,00,000 అప్పు ఇచ్చి మనల్ని పదివేసింది. రాత్రులు ఈ అప్పు ఇచ్చి తరివేసింది మనల్ని. అక్కడ తెలంగాణలో మిగులు బడ్జెట్ ఇచ్చింది. మన తరుముకొని వేసిన తర్వాత అది తీసుకొని మన చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, ఎలక్షన్ పోయినాం, బాబు గారు గెలిచారు. ఆయన ఏం చేశాడు, మొత్తం సర్దుదిద్దడానికి ఆయన కూడా ఎంత అప్పు చేశాడో మనం అనేదానికి లేదు. ఆయన ఖాళీ చెప్పతో వచ్చాడు కాబట్టి ఆయన ఆ సర్దుకునేదానికి 4,22,000 కోట్ల రూపాయలు ఆయన దిగిపోయేటప్పుడు అప్పు చేసిపోయాడు. ఈ 13-14 లక్షలు అని చెప్పే వాళ్ళందరికీ ఏదైనా సరే బడ్జెట్లో రకరకాలు మాట్లాడుకోవచ్చు, కానీ బడ్జెట్లో అయితే మాత్రం అన్ని చూపించాల్సిందే కదా. అవును, ఎత్తి పెట్టేదానికి లేదు కదా. మీ దగ్గర అప్పు తెచ్చుకొని పక్కన పెట్టేదానికి లేదు కదా. నేను మీ పేరు రాయాల్సిన సమా
రాయాల్సిందే. నిన్న జగన్మోహన్ రేపు వచ్చి ఖచ్చితంగా అడుగుతాను అప్పు తీసుకు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న క్లియర్గా ఇచ్చాడు అసెంబ్లీలో, మన రాష్ట్ర అప్పు 7,23,000 కోట్లు, 33,000 కోట్లు. దీంట్లో 1,58,00,000 రూపాయలు మనం విడిపోయేతో అప్పుతో వచ్చాం. బాబు గారు నాకు ఇచ్చిపోయింది 4,20,000 కోట్లు అప్పిచ్చాడు. ఈరోజు మన అప్పు వచ్చి 7,33,000 కోట్లు మన అప్పు. ఇది ఈరోజు మన స్టేట్ ఫైనాన్స్ బడ్జెట్. ఈ యొక్క బడ్జెట్లో నుంచి తీస్తే ఎంత తేడా వస్తుంది? నీకు 4,733కి 4,22 తీస్తే 3,11,000 కోట్లు. మన జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసింది 3,11,000 కోట్లు. దాంట్లో 2,65,000 కోట్లు పేదరికాన్ని అభివృద్ధి చేసేదానికి వివిధ సంక్షేమ పథకాల్లో 1,10,00,000 జనానికి ఖర్చు చేశాడు. తేడా ఎంత ఉంది? 37,000 కోట్లు తేడా ఉంది. 37,000 కోట్లలో 20 కోట్లు 4 పోర్టులకు ఖర్చు పెట్టడానికి 20 కోట్లు పెట్టాడు. 5 మెడికల్ కాలేజీలకి 17,000 18,000 కోట్లు పెట్టాడు. అప్పు తెచ్చింది ఇంట్లో డెవలప్మెంట్, ప్రజల డెవలప్మెంట్కు ఈ నిధులకు మాత్రమే పెట్టాడు.